ఒకప్పుడు టీటీడీలో ఆ పోస్ట్ అంటే పిచ్చ క్రేజ్. పైరవీలు చేసుకుని మరి ఆ సీట్లో కూర్చోడానికి తాతహలాడేవారు నేతలు. కానీ ఇప్పుడు రారమ్మని పిలిచి హారతిస్తున్నా సరే కూర్చోబెట్టిన మా వల్ల కాదు బాబోయ్ అంటూ పారిపోతున్నారట. కాదు కూడదంటే మెడికల్ లీవ్ పెట్టి పారిపోతున్నారు. ఇంతకీ ఏంటా పోస్ట్? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండెక్కిన ప్రతి భక్తుడు తృప్తిగా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. సో నిత్యాన్నదానంతో పాటు దర్శనానంతరం ఆలయంలో ప్రసాదాలు పంపిణీ చేస్తుంది దేవస్థానం. లడ్డు ఇంకా వడ లాంటివి భక్తులకు విక్రయిస్తుంది టీటీడీ. ఇలా ఏడాదికి 2.5 కోట్ల మంది దాకా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటే నెలకు 1 కోటి వరకు లడ్డూలను విక్రయిస్తుంది టీటీడీ. ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. ఆ స్థాయిలో ప్రసాదాలను తయారు చేయడం ఒక ఎత్తు అయితే, అందుకు సంబంధించిన నాణ్యమైన సరుకులను కొనడం, ఎక్కడా తేడా రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ఏ మాత్రం తేడా వచ్చినా అయిపోతాం. సో ముడి సరుకుల్ని టెండర్స్ ద్వారా సేకరిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. టీటీడీ వార్షిక బడ్జెట్ 5,258 కోట్లు అయితే అందులో జీతాల చెల్లింపునకు 1,700 కోట్లు పోతుంది. ఆ తర్వాత ఎక్కువ కేటాయింపులు జరిగేది ముడి సరుకుల కొనుగోళ్లకి, ఎందుకంటే చాలా క్వాలిటీగా ఉంటాయి కాబట్టి. ఇందుకోసం 768 కోట్లు కేటాయిస్తుంది దేవస్థానం. ఆ తర్వాత ఇంజనీరింగ్ పనుల కోసం 350 కోట్లు బడ్జెట్ ఉంటుంది. ఇక ముడి సరుకుల కొనుగోలుకు ప్రత్యేకంగా మార్కెటింగ్ విభాగం ఉంటుంది దానికోసం. ఇందులో అధికారులను మాత్రం ఎక్కువగా ఇంజనీరింగ్ శాఖ నుంచే విక్రయిస్తుంటారు. సో ఈ స్థాయి అధికారిని మార్కెటింగ్ మేనేజర్ గా నియమిస్తారు, ఎందుకంటే అక్కడ లెక్కలు ఒక్కలు చూసుకోవాలి కాబట్టి. దశాబ్దాల తరబడి ఆ పోస్ట్ కు డిమాండ్ అంతా ఇంత కాదు. ఎందుకంటే 15 మంది వరకు ఈఈలు ఉండే ఇంజనీరింగ్ శాఖ వార్షిక బడ్జెట్ 350 కోట్లు కాగా, ఒకే ఒక్క ఈఈ ఉండే మార్కెటింగ్ విభాగం బడ్జెట్ 768 కోట్లు అక్షరాల. అలాంటి డిపార్ట్మెంట్ లో ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందట. ఒకప్పుడు మాకంటూ మార్కెటింగ్ ఈ పోస్ట్ కోసం ఎగబడి పైరువీలు సైతం చేసుకునే అధికారులు ఇప్పుడు మాత్రం ఆ పోస్టా మాకొద్దు బాబాయ్ అంటున్నారట. సో శ్రీవారి మహాప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఇంకా బాబు గారు కూడా కొంచెం ఫోకస్ గట్టిగా పెట్టారు కాబట్టి నిరుడు జులైలో కల్తీ నెయ్యి అంశం వెలుగు రావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ రాకతో మార్కెటింగ్ విభాగం అధికారుల్లో గుబులు మొదలైంది. దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ చేస్తుండడం, గతంలో విధులు నిర్వహించిన వారిని కూడా బాధ్యుల్ని చేస్తుండడంతో వాతావరణం టెన్షన్ గా ఉందని చెప్తున్నారు. గతంలో నిజాయితీకి మారు పేరుగా గుర్తింపు ఉన్న అధికారులు కూడా చిన్న చిన్న గిఫ్ట్లకు పడిపోయిన అంశాలను సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తుంది. సో వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. అయితే ఇలా పాత వ్యవహారాలన్నింటినీ తవ్వుతుండడంతో కొత్తగా ఈ పోస్ట్ అంటేనే భయపడిపోతున్నారట. అయ్యి బాబోయ్ మాకెందుకులే అంటున్నారట ఇంజనీర్లు. అసలు కల్తీ నెయ్యి అంశంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అధికారే ముందుగా లాంగ్ లీవ్ పెట్టి అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గర వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన అధికారికి నిజాయితీ ముద్ర ఉంది. టీటీడీలో మంచి ట్రాక్ ఉన్న సదరు ఆఫీసర్ సిట్ విచారణ శైలితో విఆర్ఎస్ తీసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నారట. ప్రస్తుతానికి ఈ టెన్షన్ మాకు వద్దంటూ మెడికల్ లీవ్ లో పెట్టి ఆయన వెళ్ళిపోయారు, యుఎస్ వెళ్ళిపోయారు. అంతకు ముందు బదిలీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోవడంతో చివరికి మెడికల్ లీవ్ పెట్టేసినట్టు సమాచారం. కీలకమైన ఆ పోస్ట్ లో సంబంధిత అధికారి లేకపోతే రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మరి వీళ్ళు సైన్లు పెట్టాలి, ఆ బిల్స్ ఓకే చేయాలి, అంత చాలా కథాకారకం ఉంటుంది. కానీ ఎంత చెబుతున్నా మార్కెటింగ్ ఈ బాధ్యతలు తీసుకోవడానికి ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. గడిచిన 10 నెలల్లో 2 ఇంజనీర్లు ఈ పోస్ట్ మాకొద్దని సెలవుల్లో వెళ్ళిపోతే చివరికి ప్రమోషన్ ని ఎరగా వేసి డిప్యూటీని ఈ పోస్ట్ లో ఇన్ఛార్జ్ గా నియమించారట. చూడండి ఎంత కష్టం వచ్చిందో. వాస్తవానికి కోర్టు వివాదం కారణంగా గత 5 ఏళ్ల నుంచి టీటీడీలో ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అలాంటిది మార్కెటింగ్ మేనేజర్ గా డిప్యూటీని ఇన్ఛార్జ్ గా నియమించే పరిస్థితి ఏర్పడిందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు మీరు కూడా. సో ఈయనన్నా ఉంటారా లేక వద్దు మొర్రో అని వెళ్ళిపోతారా అన్నది మాత్రం చూడాల్సిన పరిస్థితి. సో టీటీడీలో ఈ పరిస్థితి గురించి అంటే ఎవరు వచ్చినా సరే వెళ్ళిపోతున్నారు, ఏదో సిక్ లీవ్ పెడుతున్నారు, లేదంటే ఏదో ఒక లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారు. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి? గతంలో అన్ని పైరవీలు చేయించుకొని మేము ఆ పోస్టుకు వెళతాము అలాంటి వాళ్ళు ఇవాళ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిన తర్వాత, రప్చర్ జరిగిన తర్వాత వీళ్ళంతా వెనక్కి ఎందుకు వెళ్తున్నారు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.